బ్రేకింగ్ న్యూస్ ఐపీఎల్లో మరో రసవత్తర పోరుకు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతుంది. హోమ్ గ్రౌండ్ కావడంతో ఫేవరెట్ గా హైదరాబాద్ బరిలోకి దిగుతుంది. మరోవైపు కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ తో రాజస్థాన్ రాయల్స్ సీజన్ ను ప్రారంభించనుంది. మ్యాచ్ పై కోటి ఆశలు పెట్టుకున్న అభిమానులకు వరుణుడు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఇవాళ మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశం ఉందని 40% ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక పగటిపూట 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పడం కాస్త ఊరటనిచ్చే విషయం. లాస్ట్ సీజన్లో ఫైనల్కు చేరిన సన్ రైజర్స్ ఈసారి గతానికి మించిన బలంతో బరిలోకి దిగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఆల్రౌండర్ విభాగంలో బలంగా కనిపిస్తుంది. దీంతో ఈ సీజన్లోనూ అదరగొడుతుందని అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. టాస్ గెలిచి హైదరాబాద్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం స్కోరు 300 దాటడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గాయం నుంచి కోలుకుని జట్టు పగ్గాలు చేపట్టిన కమ్మిన్స్ హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్కు బోణి అందించేందుకు గట్టిగానే శ్రమిస్తున్నాడు. హైదరాబాద్కు ధీటుగా బదిలిచ్చేందుకు రాజస్థాన్ రాయల్స్ కూడా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తుంది. అయితే మొదటి మ్యాచ్కు కెప్టెన్ సంజు శాంసన్ దూరం అవ్వడం రాజస్థాన్ను ఇబ్బంది పెట్టే అంశమే. సంజు ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్న పరాగ్ జట్టును ఏ మేరకు నడిపిస్తాడో చూడాలి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. గాంధీ ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడడం కోసం ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ జట్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి. ప్రస్తుతం నేను ఉప్పల్ స్టేడియంలో ఉన్నాను. రాజస్థాన్తో జరగబోయే మ్యాచ్ కోసం ఇప్పటికే సన్ రైజర్స్ జట్టు మొత్తం పూర్తి స్థాయిలో సెషన్స్లో పాల్గొన్నటువంటి నేపథ్యం కాబట్టి ప్రాక్టీస్లో దాదాపు 2 గంటల నుంచి కూడా వాళ్ళు చాలా తీవ్రంగా కూడా శ్రమిస్తున్నటువంటి విజువల్స్ని మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో చూస్తున్నాం. నెట్స్లో కూడా ట్రావెల్స్ హెడ్, ఎందుకంటే విధ్వంసకర బ్యాటింగ్కి నిలవైనటువంటి అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్ ట్రావెల్స్ హెడ్ దాదాపు 6 గంటల నుంచి కూడా తన మొత్తం అన్ని రకాలైనటువంటి షాట్స్ను కూడా అతను ప్రయత్నిస్తూ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒక పక్క స్పిన్ బౌలింగ్లో నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు ఇటు ఫేస్ బౌలింగ్లో కూడా ఎక్కువగా షాట్స్ కానీ, కట్ షాట్స్ కానీ, అలాగే ఆఫ్ సైడ్ షాట్స్ కానీ ఎక్కువగా అతను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. దాంతోపాటు ట్రావెల్స్ హెడ్ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బ్యాక్ సైడ్ కోచ్ అయినటువంటి డానియల్ వెటోరీ, తర్వాత విధ్వంసకరమైన మరో బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా సమాలోచనలు చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ సీజన్లో అత్యంత ఫేవరెట్ టీమ్గా కూడా సన్ రైజర్స్ జట్టు బరిలో దిగబోతుంది. రేపు రాజస్థాన్ జట్టు కూడా మామూలు టీం కాదు, అత్యంత అరవీర భయంకరమైనటువంటి బ్యాట్స్మెన్స్ కూడా అందరూ ఉన్నారు. కాకపోతే ఈ పిచ్ మీద సన్ రైజర్స్ ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ చూస్తే పైగా హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా తొలి మ్యాచ్ గెలవాలనే ఉద్దేశంతో కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తొలి మ్యాచ్ నుంచి కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలన్న ఉద్దేశంతో కూడా ఇప్పటికే సన్ రైజర్స్ జట్టు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు మొత్తం ఉప్పల్ స్టేడియం అంతా కూడా సర్వాంగ సుందరంగా కూడా తయారైంది. సరికొత్త సీటింగు, సరికొత్త టెక్నాలజీతో పాటు దాంతోపాటు మొత్తం గ్రౌండ్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం పిచ్ని కాపాడడంలో కానీ, దాంతోపాటు ఈ మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను కూడా చాలా అద్భుతంగా కూడా తీర్చిదిద్దినటువంటి నేపథ్యంలో దాదాపు 2 గంటల పాటు ఎడతెరపి లేకుండా వర్షం పడినా కూడా ఖచ్చితంగా ఆ వాటర్నంతా కూడా ఎప్పటికప్పుడు అది డ్రై చేయడానికి అంత అనువైనటువంటి టెక్నాలజీతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే వాతావరణ మార్పులు కూడా చాలా వరకు సర్వేగంగా మారుతున్నాయి. ఒక పక్క కోల్కతాలో కూడా మారినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఈసారి పరుగుల వరద ఉండబోతున్నది కూడా చెప్తున్నారు. ఇప్పటికే పిచ్ను కూడా చాలా అద్భుతంగా
తీర్చిదిద్దామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం పిచ్ క్యూరేటర్ ఎవరైతే ఉన్నారో ద బెస్ట్ క్యూరేటర్ కూడా ఇక్కడ మొత్తం పిచ్చినంతా కూడా అతను చెక్ చేస్తున్న నేపథ్యంగా పడుతుంది. ట్రావెల్స్ హెడ్ ఇట్లా స్పిన్ బౌలింగ్లో చాలా అద్భుతంగా కూడా అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు యంగ్ సెన్సేషన్ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా రేపటి మ్యాచ్కి అందుబాటులో ఉంటున్నాడు అనేది కూడా ఒక శుభపరిణామం చెప్పుకోవచ్చు. ఒక పక్క నితీష్ కుమార్ రెడ్డి, ఒక పక్క ట్రావెల్స్ హెడ్, మరోవైపు అభిషేక్ శర్మ, మరోవైపు క్లాసన్ ద బెస్ట్ బ్యాట్స్మెన్, దాంతోపాటు ఇషాన్ కిషన్. సో వీళ్ళు అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైనప్ అనేది ఎస్ఆర్హెచ్కి ఒక బలంగా కూడా మనకు కనపడుతుంది. మరోపక్క బౌలింగ్లో ఇప్పటికే గాయాల పాలై చాలా రోజుల నుంచి కూడా క్రికెట్ దూరంగా ఉన్నటువంటి ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి అతను కూడా అందుబాటులోకి వచ్చాడు. ద బెస్ట్ బ్యాట్స్మెన్ అనేటువంటి బ్యాట్స్మెన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. దాంతోపాటు మొత్తం ఇండియాకే ది బెస్ట్ బౌలర్గా ఉన్నటువంటి మొహమ్మద్ షమి ఎస్ఆర్హెచ్ టీంలో ఆయన జాయిన్ అయ్యాడు కాబట్టి అతను కూడా బౌలింగ్ వేయబోతున్నాడు. దాంతోపాటు ఇటు నితీష్ కుమార్ రెడ్డి, హర్ష పటేల్ వీళ్ళందరూ కూడా చాలా బెస్ట్ టీమ్గానే ఉండబోతుంది. సో రేపు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ పూర్తి స్థాయిలో తన ఆధిపత్యాన్ని చలాయిస్తుందనేసి కూడా మొత్తం వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పటికే డానియల్ వెటరీ కూడా చెప్తున్నారు. ఎందుకంటే జట్టులో దాదాపు 10 రోజుల నుంచి కూడా చూస్తున్న ప్రాక్టీస్ సెషన్. సో అందరూ కూడా చాలా ఫిట్గా ఉన్నారు, చాలా అద్భుతంగా కూడా వాళ్ళు పనులు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్న మొత్తం అందరూ ప్లేయర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇటువైపు చూస్తే మాత్రం ముత్తయ్య మురళీధరన్ తన బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కూడా తన అద్భుతంగా కూడా అతను ట్రైనింగ్ ఇస్తున్నటువంటి విజువల్ చూస్తున్న ఒకసారి జూమ్ చూస్తే ముత్తయ్య ద గ్రేట్ ముత్తయ్య మురళీధరన్ కూడా తను అక్కడ విజువల్స్లో మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదన్నాడు కానీ రేపటి మ్యాచ్ కోసం హై వోల్టీ మ్యాచెస్ కోసం సర్వాంగంగా సుందరంగా కూడా ఉప్పల్ మైదానం సిద్ధమైపోయింది. సో మొత్తం ప్లేయర్స్ అంతా కూడా చాలా అద్భుతంగా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. సో రేపు పరుగుల వరద అయితే కురవబోతుంది. హైదరాబాదీలు గెట్ రెడీ. రేపు ఉప్పల్ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్కు మీరు ఫిట్నెస్ చేయబోతున్నారు.